హలో ఫ్రెండ్స్, నేను సాయిధరాహాస్ అండ్ ఈరోజు మనం వెబ్ డెవలప్మెంట్ సిరీస్ పార్ట్ 4లో ఉన్నాం. అండ్ ఇప్పటి వరకు మీరు ఈ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయకపోతే ఈ ప్లేలిస్ట్ని ఇప్పుడే యాక్సెస్ చేసుకోండి. బికాజ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ ఈ 3 వీడియోస్ బేసిస్ పైన ఉంటాయన్నమాట. సో ఇప్పటి వరకు మీరు దీన్ని ఇంకా బుక్ మార్క్ చేసుకోకపోతే బుక్ మార్క్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా విజువల్ స్టూడియో కోడ్కి అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనం లాస్ట్ టైం బాయిలర్ ప్లేట్ కోడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇదే ఆ బాయిలర్ ప్లేట్ కోడ్. అండ్ ఇప్పుడు మనం గోల పైన ప్రెస్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనకి దిస్ ఈజ్ బాడీ కంటెంట్ వచ్చేసింది. అండ్ నేను ఇక్కడ టైటిల్ని కూడా చేంజ్ చేస్తా. న్యూ ట్యాగ్స్ అండ్ పారాగ్రాఫ్స్. ఓకే, సో ఇప్పుడు మనం కొత్త ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను బాడీలో ఈ కంటెంట్ని తీసేసి ఇక్కడ నేను హెడ్డింగ్స్ గురించి చెప్తాను. ఓకే, సో హెడ్డింగ్స్ అనేవి మనం ఈ ట్యాగ్స్లలో ఎట్లా రాస్తామంటే H1, H2, H3 అలా రాస్తాం. H1. ఓకే, సో నేను ఈ H1 ఏం రాస్తానంటే దిస్ ఈజ్ H1 అని రాస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి క్రోమ్లోకి వెళ్ళి చూస్తే దిస్ ఈజ్ H1 అని బోల్డ్లో వచ్చింది. బికాజ్ హెడ్డింగ్స్ అనేవి ఎప్పుడైనా బోల్డ్లో ఉంటాయి కాబట్టి. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చి H2 అని టైప్ చేస్తే చూడండి, H అని కొట్టంగానే H2, H3, H4, H5, H6 అంటే H1 నుంచి H6 వరకే ఉంటాయి. H7 అనేది ఉండదు. ఓకే, సో H2 పైన ప్రెస్ చేసి దిస్ ఈజ్ H2. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకా 4 కదా, 1, 2, 3, 4. అండ్ ఇక్కడ మల్టిపుల్ కర్సర్స్ని ఇక్కడ యూజ్ చేస్తాను. మల్టిపుల్ కర్సర్స్ ఎలా చేస్తారంటే మన ఈ లెఫ్ట్ సైడ్ ఆల్ట్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి మనం ఎక్కడెక్కడైతే కర్సర్స్ కావాలనో అక్కడక్కడ క్లిక్ చేసింది అనుకోండి, మనకి మల్టిపుల్ కర్సర్స్ వస్తాయి. సో H6, H5, H4, H3. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేసి క్రోమ్లోకి వెళ్ళాము అనుకోండి, చూడండి దిస్ ఈజ్ H1, H2, H3, H4, H5, H6. ఓకే, ఇక్కడ మనకి సైజ్ వేరీ అనేది కనిపిస్తుంది. అంటే H1 అనేది అన్నిటికంటే పెద్ద ఉంది, H6 అనేది అన్నిటికంటే చిన్న ఉంది, మిగతా అన్ని మీడియం సైజులో ఉన్నాయి. అంటే మన సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఈ H1, H2 అనేవి అంటే మన సైజ్కి తగ్గట్టు మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాకు హెడ్డింగ్స్ అనేవి అయిపోయినాయి. సో వీటిని నేను ఇక్కడ పైన దీస్ ఆర్ హెడ్డింగ్స్ అని కామెంట్ చేసేసిన. అండ్ దిస్ ఈజ్ అంటే ఒకటే ఉంటుంది, దిస్ ఈజ్ పారాగ్రాఫ్. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటి? P. ఓకే, సో ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం, ట్యాగ్ అంటే ఏదైతే ఓపెన్ అవుతుందో అది క్లోజ్ అవుతుంది. ఓకే, సో P ట్యాగ్లో మనం దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని రాసి సేవ్ చేసి క్రోమ్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని పారాగ్రాఫ్ది ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, ఇది బోల్డ్లో ఉండదు, మామూలు టెక్స్ట్లో ఉంటుంది. సో అందుకే మనం దీన్ని పారాగ్రాఫ్ అంటాం. ఓకే, సో దీనికి హెడ్డింగ్స్ లెక్క P1, P2 అలా ఏమి ఉండవు, అన్నీ ఒకటే సైజు అండ్ ఎన్నన్నా పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను దీన్నే కాపీ చేసి దిస్ ఈజ్ న్యూ పారాగ్రాఫ్ అని రాస్తాను. సేవ్ చేసి చూస్తే మనకి మళ్ళీ ఇక్కడ దిస్ ఈజ్ న్యూ పారాగ్రాఫ్ అని వచ్చింది. ఇలా మనం ఎన్నన్నా పెట్టుకోవచ్చు. లైక్ P×8 అని అంటే 8 పారాగ్రాఫ్స్ వస్తాయి ఇక్కడ. అండ్ ఇది పారాగ్రాఫ్కే వర్క్ చేస్తుందా అంటే నో, H1×7 అంటే ఇక్కడ 7 H1s వస్తాయి. ఓకే, ఇది ఎమెట్ అబ్రివేషన్ పవర్ అనమాట. అంటే ఎమెట్ అబ్రివేషన్ ఇలా హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే, రైట్. పారాగ్రాఫ్స్ అంటే ఇలా ఉంటాయి. P ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసి దీంట్లో మనకు కావాల్సిన పారాగ్రాఫ్ రాసిన తర్వాత దెన్ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తాం. అండ్ ఇప్పుడైతే దీన్ని నేను డిలీట్ చేసేసినాం. ఓకే, అయిపోయింది. హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం ఇంకొన్ని ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇంకొన్ని ట్యాగ్స్ గురించి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్టే చెప్పాను, హెడ్డింగ్స్ అనేవి బోల్డ్లో ఉంటాయి. అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ బోల్డ్ టెక్స్ట్ కోసం హెడ్డింగ్స్ అయితే వాడకూడదు. ఎందుకంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్సీఓ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ పి అని రాసి లోరెం 4 అని రాస్తాను. లోరెం 4 అంటే ఇదేం చేసిన ఇక్కడ నాకు ఏం రాయనో తెలియదు పారాగ్రాఫ్. సో ఏమిటి అబ్రివేషన్ అడిగినా ఒక 4 వర్డ్స్ నీకు ఇష్టం ఉన్న వర్డ్స్ ఇక్కడ రాసేయని చెప్పిన. సో నాకు 4 వర్డ్స్ ఇక్కడ ఇచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ లోరెం 40 రాసినాను అనుకోండి, 40 వర్డ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసిన ఇక్కడ 40 వర్డ్స్ని అయితే ఇక్కడ రాపించిన లోరెం తోటి. అండ్ 400 కూడా రాపియచ్చు. 400 చూడండి, ఇదంతా 400. సేవ్ చేసి చూస్తే చూడండి 400 వర్డ్స్ ఉన్నాయి టోటల్ ఇక్కడ. ఓకే, సో నాకు ఇప్పుడైతే 4 వర్డ్స్ సరిపోతాయి కాబట్టి 4 వర్డ్స్ సరిపోతాయి. అండ్ నాకు ఇక్కడ దీంట్లో ఈ ఇస్పామ్ డోలర్ అనేది బోల్డ్ లాగా రావాలి. సో ఐ రైట్ స్ట్రాంగ్. ఓకే, సజెస్ట్ చేసింది ఇక్కడ, దీన్ని తీసేసి ఇక్కడ రాస్తాను. ఓకే, సో ఈ స్ట్రాంగ్ లోపల ఈ ఇస్పామ్ డోలర్ ఉంది కదా, సో మనకి ఈ ఇస్పామ్ డోలర్ అనేది బోల్డ్ అయిపోయింది చూడండి. ఓకే, ఈ ఇస్పామ్ డోలర్ అనేది బోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంది, కొంచెం మనం ఇక్కడ లోరెం 10 రాసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు నాకు దీన్ని ఎంఫసైజ్ చేయాలని ఉంది. సో దీన్ని ఎంఫసైజ్ ఎట్లా చేస్తాను, ఈఎం ట్యాగ్. ఓకే, ఈఎం అని రాస్తాను. ఇక్కడ నాకు సజెషన్ వచ్చింది, ఈఎం అని రాసిన తర్వాత ట్యాగ్ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను ఈ క్లోజింగ్ ట్యాగ్ని పెట్టేస్తా. సో ఇది అనేది ఇటాలిక్ ఫామ్లో వస్తుంది చూడండి, ఇది ఇటాలిక్ ఫామ్లో వచ్చింది. ఎందుకంటే ఇదంతా ఒక ఫాంట్లో ఉంటుంది అండ్ ఇది ఇటాలిక్ ఫామ్లో ఉంటుంది కదా, ఇది ఎంఫసైజ్ అయిపోతుంది అప్పుడు. ఓకే, ఎంఫసైజ్ అంటే లైక్ దీన్ని మనం హైలైట్ చేసినాం, ఇది మెయిన్ థింగ్ లాగా. ఓకే, సో ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను ఇక్కడ ఏం రాస్తానంటే దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ఉంది కదా, దిస్ ఈజ్ నెక్స్ట్ లైన్ అని రాస్తాను. నెక్స్ట్ లైన్. ఓకే, సో ఇది నాకు నెక్స్ట్ లైన్లో రావాలనుకుంటున్నా బట్ నేను ఇక్కడ వచ్చి చూస్తే ఇది దీని పక్కన వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ లైన్లో అంటే దీని కింద లైన్లో ఇది రాశాను కదా, సో ఇప్పుడు చూద్దాం సేమ్ ఉంది. ఇంకొంచెం స్పేస్ తీసుకుందాం, ఇంతగానం తీసుకుందాం అండ్ సేవ్ చేసి ఇక్కడ చూసి ఇంకా దీని పక్కనే ఉంది. అంటే HTML అనేది ఈ స్పేస్ని పట్టించుకోదు, అంటే ఈ స్పేస్ని అసలు దానికి కనిపించదు అనమాట ఈ స్పేస్ అనేది. ఓకే, సో ఈ స్పేస్ని అంతా పక్కన పెట్టేసి దాని తర్వాత ఉన్న దాన్ని ప్రింట్ చేసేస్తుంది అక్కడ. ఓకే, సో ఇది నెక్స్ట్ లైన్లో రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా, బిఆర్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీరు అడగవచ్చు ఏంటి దీని ఓపెనింగ్ ట్యాగ్ ఎక్కడ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఎక్కడ. ఈ బిఆర్ ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, అంటే ఇది ఇచ్చినామనుకోండి అదే ఓపెన్ చేసుకుంటుంది, అదే క్లోజ్ అయిపోద్ది. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ బిఆర్ రాసినాం అండ్ క్రోమ్లోకి వచ్చి చూస్తే చూడండి. ఓకే, సేవ్ చేయలేదు, సేవ్ చేసి వచ్చి చూద్దాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్లో వచ్చింది. నాకు ఇంకా 2 లైన్స్ ఎక్స్ట్రా రావాలన్నది. సో కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ అంటే 3 లైన్స్ గ్యాప్ వస్తుంది చూడండి ఇప్పుడు. ఓకే, 1 2 3 ఇలా మనకి ఎంత స్పేస్ కావాలనో అన్ని మనం బిఆర్స్ ఇక్కడ పెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ బిఆర్ యూజ్ చేయడం రికమెండెడ్ కాదు. మనం సిఎస్ఎస్లో యాక్చువల్గా లైన్స్ని అండ్ దీని నెక్స్ట్ లైన్లో ఇది రావాలని సిఎస్ఎస్లో చేసుకోవాలి. మనం సిఎస్ఎస్ నేర్చుకున్నప్పుడు అలా చేద్దాం. ఇప్పటికైతే బిఆర్తోని చేసేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు దీనికి మధ్యలో ఒక హారిజాంటల్ రూల్ రావాలి, అంటే ఒక లైన్ ఇక్కడ ఇలా రావాలి. సో ఏం చేయాలంటే నేను ఇక్కడ దీనికి మధ్యలో కదా, సో నేను ఇక్కడికి వచ్చి హెచ్ఆర్ అని రాస్తాను. సో ఈ హెచ్ఆర్ కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రూల్. ఓకే, హారిజాంటల్ రూల్. సో నేను దీన్ని సేవ్ చేసి వచ్చి చూస్తే చూడండి ఇక్కడ ఒక లైన్ వచ్చేసింది. ఓకే, ఇది డివైడ్ చేస్తుంది దీన్ని హారిజాంటల్ రూల్. ఇక్కడ ఒక రూలర్ని డ్రా చేసింది అనమాట. ఓకే,
అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమైతే నేర్చుకున్నామో దాన్ని రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడీలో ఈ హెడ్డింగ్స్ గురించి నేర్చుకున్నాం. అంటే హెడ్డింగ్స్ మనం H1 నుంచి H6 వరకు రాసుకోవచ్చు. ఓకే, అండ్ H1 అనేది బిగ్గెస్ట్ సైజ్, H6 అనేది స్మాలెస్ట్ సైజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పారాగ్రాఫ్స్. ఓకే, పారాగ్రాఫ్స్లో మనం ఈ పీ ట్యాగ్ని యూజ్ చేస్తాం. పీ ట్యాగ్ మధ్యలో మనం ఏదైతే రాస్తామో అది పారాగ్రాఫ్స్ కిందికి వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ ఎమెట్ పవర్ని అయితే చూసినాం. అంటే పీ ట్యాగ్స్ పెట్టేసి లోరెమ్ 4 అని రాస్తే మనకి 4 వర్డ్స్ వస్తాయి. లోరెమ్ 80 అంటే 80 వర్డ్స్ వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఎన్ని పీ ట్యాగ్స్ కావాలంటే పీ స్టార్ 78 అన్నాం అనుకోండి, 78 పీస్ వస్తాయి. లేదా 545 అనుకుంది, 545 అంటే చూడండి ఇప్పుడు ఇన్ని అన్నాం పీ ట్యాగ్స్, 545 పీ ట్యాగ్స్ వచ్చినాయి. ఓకే, ఇదన్నమాట ఎమెట్ పవర్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ వీడియోలో అయితే మనం ఇవే చూసినాం. ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో మనకి చాలా తెలుస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం స్ట్రాంగ్ ట్యాగ్లో చూసినాం. స్ట్రాంగ్ ట్యాగ్ అంటే ఈ స్ట్రాంగ్ ట్యాగ్ మధ్యలో మనం ఏమైతే రాస్తామో అది బోల్డ్ అయిపోతుంది. లైక్ ఇక్కడ ఇస్పమ్ డోలర్ అనేది బోల్డ్ అయింది చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈఎం ట్యాగ్. ఈఎం అంటే ఎంఫసైజ్. ఓకే, ఎంఫసైజ్ అంటే దాన్ని హైలైట్ చేసి చూపించడం అనమాట. ఓకే, చూడండి ఇది ఈ 2 వర్డ్స్ అనేవి ఎంఫసైజ్ అంటే ఈఎం ట్యాగ్స్ మధ్యలో ఉన్నాయి. చూడండి ఈఎం ట్యాగ్ మధ్యలో ఈ 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఇటాలిక్ ఫాంట్లో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిఆర్ ట్యాగ్. బిఆర్ ట్యాగ్ ఏం చేస్తుంది, ఇది మనకి ఈ లైన్ని ఇక్కడనే బ్రేక్ చేసి, అంటే బిఆర్ ట్యాగ్ అంటే ముందు ఏదైతే వర్డ్ ఉందో అక్కడికి లైన్ బ్రేక్ చేసి అది నెక్స్ట్ దాని వర్డ్ ఏముందో అది నెక్స్ట్ లైన్లోకి వచ్చేటట్టు చూస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ లైన్. హెచ్ఆర్ ట్యాగ్ అంటే హారిజాంటల్ రూల్. ఇక్కడ మనకి చూడండి ఈ రూలర్ అయితే కనిపిస్తుంది కదా, ఇది హెచ్ఆర్ ట్యాగ్ వల్ల వచ్చింది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఇది నేర్చుకున్నాం. అంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ saidharahaas సైనింగ్ ఆఫ్.